ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పౌరులం మేము ఈ దేశం బాగుండాలి, ఈ దేశ స్వాతంత్ర ఫలాలను మేము అనుభవించాలని ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులు, శ్రీవాణి స్కూల్ విద్యార్థులు, సిటిజన్ స్కూల్ విద్యార్థులు, వివిధ పాఠశాలల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఉపాధ్యాయుని మిత్రులు, భావి భారత పౌరులైనటువంటి మీకు అందరికీ కూడా ఇంకా 3 రోజుల తర్వాత జరగబోతున్నటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జెండా పండుగ అంటే మేము చిన్నప్పుడు 5 గంటలకు లేచి ర్యాలీకి పోతుంటుంది. పొద్దున 5 గంటలకు లేచి ఊరంతా జాతీయ గీతాలు, జాతీయ జెండా తీసుకొని మొత్తం తిరిగి 8 గంటలకు వచ్చి జెండా ఎగిరేసేవాళ్ళం. కాలం మారింది, కంప్యూటర్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఊర్లలో పొద్దుగా లేస్తే జాతీయ పతాకాలను పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితుల నుంచి విద్యార్థులు దూరమైంది. అందుకని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దాదాపు 7.5 దశాబ్దాల తరువాత తిరిగి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చిండ్రు. పిల్లలలో దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కొనసాగాలి అంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతని గుర్తించాలి. ఇంతకుముందు జెండా ఎగిరేయాలంటే స్కూల్లోనో, కాలేజీలోనో, పోలీసుల్లో, మంత్రులో ఎగిరేయాలనేటువంటి నిబంధనల్ని తొలగించి ప్రతి వ్యక్తి తన ఇంటి పైన తానే జెండాను ఎగిరేసుకునేటువంటి వెసులుబాటుని ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కల్పించారు. కాబట్టి ఎన్ని పనులున్నా ఏమున్నా 15 ఆగస్టు రోజు మీ స్కూల్లో మీ జెండా ఎట్లా ఎగిరేస్తున్నారో అట్లే మీ ఇంటి పైన కూడా దయచేసి పొద్దున్నే మీ నాన్నగారికి చెప్పి జాతీయ జెండాను ఎగిరేయాలని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇందాక మిత్రుడు వినోద్ మాట్లాడుతూ కొన్ని స్లోగన్స్ ఇచ్చిండు. ఈ దేశంలో ఉండాలంటే ఏం వాడాలి, ఏం వాడాలి, ఏం వాడాలి, నుంచి అంటలేరు. ఈ దేశంలో ఉండాలంటే ఏం వాడాలి, ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతాకి జై అని కూడా అనాలి. కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఈ గడ్డ మీద పుట్టి మన ఓట్లతోటి గెలిచి ఈ దేశ సొమ్ము తింటూ మేము భారత్ మాతాకి జై అనమని ఒకడు, మేము జాతీయ జెండా ఎగిరేయమని ఇంకొంతమంది దుర్మార్గులు మాట్లాడుతున్నారు. వీళ్ళు అవసరమా మన దేశంలో ఉండడం? అవసరమా? ఇది నిర్ణయించాల్సింది ఎవరంటే విద్యార్థి లోకం నిర్ణయిస్తుంది. వారం రోజుల క్రితం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో చైతన్యం వచ్చింది. ఉద్యమాన్ని నడిపిందంటే ఎవరు? విద్యార్థులు నడిపారు. ఎవరు నడిపారు? విద్యార్థి లోకం మేల్కొని మాకు ఇది కావాలి అని చెప్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి శరణు జొరాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి శక్తి ఎవరిదంటే కేవలం విద్యార్థి లోకాన్ని మాత్రమే. అందుకని సార్ మేము చిన్నపిల్లలం కదా, మా అమ్మ 10/10 తెచ్చుకోమన్నది, మా ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోమన్నాడు మా నాన్న. మా కళ అదే కాదు, వాటితో పాటు ఈ దేశం బాగుండాలంటే, మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే ఈ దేశం సరిహద్దులు బాగుండాలని దేశ సరిహద్దుల దగ్గర 0 డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఈ దేశం కోసం పనిచేసి ఇది నా దేశం, నేను దేశ భద్రతని కాపాడితే నా కుటుంబం అంతా బాగుంటుందని, వసుదైక కుటుంబం అని, నేను చనిపోయిన పొరుగు దేశంతో జరిగే ఉద్యమంలో యుద్ధంలో నా దేశ పౌరులు బాగుండాలని పోరాడుతున్నటువంటి సైనికులు సెల్యూట్ చేసేటువంటి జెండా మన జాతీయ జెండా. అందుకని ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల్ని విధిగా తమ ఇండ్ల మీద జాతీయ జెండా ఎగిరేయాలని భారత ప్రధాని పిలుపునిచ్చిండు. అందరి దగ్గర జెండాలు ఉండకపోవచ్చు. అందుకనే పార్టీ పరంగా ఇక్కడికి వచ్చిన మా యువమోర్చా నాయకులకి, పార్టీ నాయకులకి నేను మా ఇంటి మీద ఎగిరేసిన సాలని అనుకోకుండా ఒక్కొక్కరం ఒక 20 ఇండ్లు మేముంటున్నటువంటి రోడ్లో అందరికీ జాతీయ జెండాలు సప్లై చేస్తాం, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేస్తామని ఈ రోజు మనం అందరం కూడా ప్రమాణం చేయాలి. చేద్దామా? ఎగిరేద్దామా? జెండాలు ఎగిరేస్తామనేటోళ్ళు చేతులెత్తూరి. మా ఇంటి లోకం ముందుకు తీసుకపోతే రాజకీయ నాయకులు కూడా భయపడతారు, ప్రజలలో కూడా చైతన్యం వస్తుందని మీకు అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ, ఏ దుర్మార్గుడైతే నేను జాతీయ జెండాను ఎగిరేయని అంటాడో, ఏ దుర్మార్గుడైతే పాలస్తీనా జిందాబాద్ అని పార్లమెంట్ లో నినాదాలు ఇస్తాడో అట్లాంటి వచ్చే ఎన్నికలలో ఈ దేశంలో పోటీ చేయకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఆ చట్టసభలో సభ్యులమైన మేమంతా డిమాండ్ భారత ప్రభుత్వం తరఫున ఉంచుతామని తెలియజేస్తూ, ఇంత ఎండలో మా భావి భారత పౌరులు ఇంతసేపు నిలబెట్టినాం. ఎందుకంటే 2 ప్రయోజనాలు. ఒకటి, మీకు అందరికీ డి విటమిన్ వస్తుంది, 2 మీకు అందరికీ దేశభక్తి ప్రజ్వలిస్తుంది అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినాం. సహకరించిన విద్యార్థి లోకానికి
భావి భారత పౌరులైనటువంటి చిన్నారులందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ దేశంలో ఉండాలంటే దేశం కోసం కొట్లాడే అవకాశం మనకు రాలేదు. కానీ వచ్చిన స్వతంత్ర ఫలాలని అనుభవిస్తున్నటువంటి మనందరం కూడా జాతీయ జెండాను, జనగణ మనని, వందే మాతరాన్ని ఎక్కడికక్కడ గౌరవించాలని మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అందరం కలిసి సామూహికంగా జనగణ మన వాడిన తర్వాత ఎంత డిసిప్లిన్ గానైతే మీరంతా మీ పాఠశాలల నుంచి వచ్చిరో అంతే డిసిప్లిన్ గా మీరు తిరిగి మీ ఇంట్లోకి పోవాలని, ప్రతి ఇంటి మీద 15 ఆగస్టు రోజు జాతీయ జెండాను ఎగిరేయాలని, మీ గల్లీలో ఎవడన్నా ఎగిరేయకపోతే వాళ్ళ దేశద్రోహిగా ప్రకటించాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.